హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 22వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక పురాణాన్ని గురించి చెప్తూ అత్రి మహాముని అగత్సునికి చెప్పిన పురంజయుని కథని ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టారు. పురంజయుడు వశిష్ఠుడు చెప్పిన హితోపదేశం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి షోడశోపచారాలతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి వెళ్ళి స్నానం చేసి తన ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణు భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి, రాజా, విచారించకు. నువ్వు వెంటనే చెల్లాచెదురై ఉన్న నీ సైన్యాన్ని కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడివై శత్రురాజులతో పోరాడు. నీ రాజ్యం నీకు దక్కుతుంది అని దీవించి అదృశ్యమయ్యాడు. ఇతడెవరో మహానుభావునిలాగా ఉన్నాడు అని అనుకుని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై పురంజయుడు శత్రురాజులతో ఘోరంగా యుద్ధం చేశాడు. దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యం చాలా వీరోచితంగా పోరాడింది. ఆ సైన్యం దాటికి శత్రురాజుల సైన్యాలు నిలవలేకపోయాయి. అదీ కాకుండా శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు. అంతా శ్రీమన్నారాయణుని మహిమే కదా. ఆ యుద్ధంలో కాంభోజుడు మొదలైన రాజులందరూ కూడా ఓడిపోయి పురంజయ, రక్షించు రక్షించు అని కేకలు వేస్తూ పారిపోయారు. పురంజయుడు విజయాన్ని పొంది తిరిగి తన రాజ్యాన్ని సంపాదించాడు. శ్రీమన్నారాయణుడి కటాక్షానికి పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా? విషం తాగినా అమృతమే అవుతుంది కదా. ప్రహ్లాదుడికి తండ్రి స్వయంగా విషం ఇస్తే శ్రీహరి అని ప్రార్థించి ఆ విషాన్ని తాగేసరికి అది అమృతమైంది కదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు కూడా చిరంజీవి అయ్యాడు కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవుతాడు. అధర్మం ధర్మంగా మారుతుంది. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది. తాడు పామై కరుస్తుంది. కాబట్టి కార్తీక మాసమంతా నదీ స్నానం చేసి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేస్తే సర్వ విపత్తులు పటాపంచలవుతాయి. అన్ని సౌఖ్యాలు సమకూరుతాయి. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం చేసేవారికి వారు ఏ జాతి వారైనా సరే పుణ్యం అందరికీ సమానమే. బ్రాహ్మణ జన్మనెత్తి సకల శాస్త్రాలు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైతే శూద్రకులంతో సమానమవుతుంది. వేదాధ్యయనం చేసి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మంలో భగవంతుడు ఉంటాడు. సంసార సాగరాన్ని తరించడానికి దైవభక్తే సాధనం. జాతి భేదాలతో నిమిత్తం లేదు. విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహారుషులు, మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తితో ముక్తిని పొందారు. శ్రీహరి భక్తవత్సలుడు. సదా పుణ్యాత్మలను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు. ఎవరికైనా సరే శక్తి లేకపోతే వారు ఇతరులకి సొమ్ము ఇచ్చైనా సరే వారి చేత దాన ధర్మాలు, వ్రతాలు చేయించుకోవచ్చు. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు, భక్తరక్షకుడు అయిన ఆ ఆదినారాయణుడు తన భక్తులకి సదా సంపదలనిస్తూ కాపాడుతూ ఉంటాడు. ఆ శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్యభగవానుల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకాలని తన కడుపులో పెట్టుకుని కాపాడుతున్నవాడు ఆ శ్రీమన్నారాయణుడు. అటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి అతి ప్రియమైన కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట్లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలుస్తాడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుంది. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. వారి వంశమంతా తరిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం అని అత్రి మహాముని అగస్త్యుడికి చెప్పాడని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పారు. ఈ విధంగా
22వ రోజు పారాయణం సమాప్తమైంది. తరువాతి భాగంలో 23వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. హరి ఓం.